ఆరోగ్యం మంచిగా మాట్లాడుతాను ఇప్పుడు మాట్లాడతాం సైడ్ ఉండండి సార్. ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసిన జువలవరం గారు మనకు రాయకల్లా మాట ఇచ్చండి. వారి కింద ఇంకొక మంత్రి ఉంటారు, మంత్రి గారు సరైన నోటికి ఏకత్రాలు అర్ధగంట టైం ఇచ్చారు. ఈ బోరేపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ గురించి అరగంట టైం ఇచ్చారు. మేము అందరి ముందు మేము అందరు ఇప్పుడు నాతో ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నా, వారు బీజేపీ ఎంపీ గారు. మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు చెప్తున్నా. తప్పకుండా మళ్ళీ కూర్చొని 275 సెక్షన్ ఉంటుంది ఇంపార్టెంట్. ఆర్టికల్ 275 గిరిజనులు ఆర్టికల్ 275 కింద ఈ ప్రపోజల్ ఢిల్లీకి పంపించిన హైదరాబాద్ నుంచి చెప్తాను. మరి మూడుసారి గెలిచినండి, అల్లసారి కరోనాతో వీకెండ్ పంపిన వాళ్ళే ప్రపోజల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఇప్పుడు వచ్చేస్తుంది సార్ ఈ 2-3 మంత్స్ కూడా విద్యార్థులు సేవ చేయాలంటే కూడా నేర్చుకోవాలి. తెలిసిన అధికారులతో మాట్లాడాలి. మనకెడ తెలుస్తుందా? నువ్వు సబ్జెక్ట్ ఉంటాయి, పుస్తకాలతో అయిపోతుంది. ఒక డాక్టర్తో ఇంక చదవాలంటే నేను చదువుకున్న నాటికి దవాఖాన పెట్టిన నాటికి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి రోజు రోజుకు మారిపోయి. అటువంటిది చట్టాలు మార్పు ఉంటాయి, స్కీములు మార్పు ఉంటుంది. నిరంతరం మనం ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో పనిచేస్తూ విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం. దాంట్లో మనందరం కూడా భాగస్వాములే, ప్రోత్సహించాలి. ఈ పేద దేశంలో అందరం కూడా మన సామాజిక బాధ్యతగా కూడా కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళని తప్పే లేదు. ఇక్కడ నుంచి వాళ్ళకి బాగా చదువుకున్నామంటే వాళ్ళకి చెందాలి అడిగిన ఈ స్కూల్కి ఏమన్నా చిన్నగా పెద్దగా చేయాలి, తప్పేం లేదు. చిన్న చిన్నగా చేస్తే మనకు ఆ తోడుకుంటే టీచర్లకు కూడా కొంత ప్రోత్సాహం దొరికినట్టయి ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ గ్రామస్తులను మండల పెద్దలందరూ కూడా కోరుతూ ఈనాటి కార్యక్రమం చాలా లేట్ అయింది. మీరు అందరూ వేచి చూసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.